హాయ్ క్యూటీస్, మేమైతే కాచిగూడ నుంచి తిరుమల వెళ్ళాము. సో తిరుమలకి మేము రేణిగుంటలో దిగాము అన్నమాట. మేము నైట్ 7 o'clock ఎక్కాము ఈ ట్రైన్ కాచిగూడ స్టేషన్లో. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా రేణిగుంటలో దింపారు. నేను మా హస్బెండ్ అయితే అలిపిరి మెట్లు ఎక్కుతామని అనుకున్నాము. సో అత్తయ్య వాళ్ళని అయితే మేము క్యాబ్లో పంపించేసాము. ట్రావెల్స్ మాట్లాడుకున్నాము 2 daysకి అరౌండ్ 10,000 అలా పడింది. సో మేమైతే అత్తయ్య వాళ్ళని కొండ మీదకి క్యాబ్లో పంపించేసి నేను మా హస్బెండ్ అయితే కాలినడకన అలిపిరి మెట్ల మించి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో వ్యూ ఇది మార్నింగ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. తిరుమల నుంచి ఎవరైనా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ తిరుపతి చాలా బాగుంది, సీరియస్గా చెప్తున్నా. మంచి అంటే మంచి వ్యూ, మంచి లొకేషన్. ఇది మన ఎంట్రన్స్లో గరుడ వాహనుడు ఉంటారు కదండి తిరుమలకి, అది అనమాట. సో ఇక్కడి నుంచే మన అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. అప్రాక్స్ మనకి 3,990 చేంజ్ 4,000 వరకు ఉంటాయి. సో ఇక్కడ అనమాట ఎంట్రన్స్లో కొబ్బరికాయ అవి కొడతాం కదండి, అక్కడ స్టార్ట్ చేసాము. ఇదొక మనకి వెళ్ళే దారి, నడక మార్గానికి స్టార్టింగ్ రూట్ అనమాట. సో నేను ఇక్కడైతే హారతికర్పూరం వెలిగించేసి మంచిగా మొక్కుకున్నాను. హ్యాపీగా వెళ్ళిపోవాలి, అలిపిరి మెట్లన్నీ ఎక్కేయాలి నేను అయితే అనుకున్నాను. నా కోరిక నెరవేరింది నేను అనుకున్నది. సో అందుకని నేనైతే అలిపిరి మెట్లు ఎక్కుతున్నాను. ట్రస్ట్ మీ అండి, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నమ్మని వాళ్ళంటూ ఎవరో ఉండరు. సో అలా మా మొదటి మెట్టు మీద మా అడుగైతే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ గోపురం గాలి గోపురం అంటారు కదా, అది మేమైతే స్లోగా స్టార్ట్ చేసాము. నేనైతే అందరి వీడియోస్లో చూసి 4 hours ఆఫ్ స్ట్రగుల్ అది ఇది అని పెడుతున్నారు, ఏముంటుందిలే అనుకున్నా. నిజంగా ఏది అండర్ ఎస్టిమేట్ చేయకూడదని అప్పుడు అర్థమైందండి. ఎంత కష్టపడుతున్నారు అసలు అందరూ. కష్టం అంటే ఆ దేవుని చూడడానికి ఎంత ఇష్టంగా ఎక్కుతున్నారో. అసలు ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమందిని చూశాను నేను దారంపుట. నాకైతే చాలా నీరసం అనిపించింది. ఇదైతే ఫస్ట్ మనకి తనిఖీ అంటారు కదా, అది చెకింగ్ ఉంటుంది కదా, అదనమాట. సో అక్కడైతే బ్యాగ్స్ అవి చెక్ చేస్తారు. దాని తర్వాత మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్లోగా ఎక్కడం స్టార్ట్ చేసాము. నేనైతే 500 steps వరకు ఓకే బాగానే ఎక్కాను. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు. అంటే ఆ నైట్ ఇంకా ట్రైన్లో సరిగ్గా నిద్ర లేదు, నీరసంగా ఉందన్నమాట. సరే అని కాఫీ తాగాక కూడా నా వల్ల కాలేదు. 500 steps ఎక్కాక నేను ఇంకా రాను, వెళ్ళిపో అని చెప్పాను మా హస్బెండ్ని. లేదు నేను వెయిట్ చేస్తానులే, వస్తే వద్దు కానీ లేకపోతే అప్పుడే వెళ్ళిపోద్దు కానీ అన్నారు. నిజంగా తిరుపతి మన వెంకన్న మహిమో ఏమో నాకు తెలియదు కానీ కొంచెం సేపటికి చాలా రిలీఫ్ ఇచ్చింది. ఒక 10-15 minutesకి. తర్వాత ఒక సోడా తాగాను, కాఫీ తాగి సోడా కూడా తాగాను. టిఫిన్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. అంతే. ఇంకా జాయిగా ఎక్కుతూనే ఉన్నాము. దారంపుడ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి అసలు. నిజంగా అందుకేనేమో అంటారు అసలు మనం ఎక్కే కొలది అలసట తెలియదు. ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. కానీ అసలు ముసలి వాళ్ళు, చిన్న పిల్లలండి, 4-5 years ఉంటాయి, వాళ్ళైతే చక్కచక్క ఎక్కుతున్నారు. అప్పుడు అనుకున్నాం పిల్లలే ఎక్కుతున్నారు, మనం ఎందుకు ఎక్కకూడదని చెప్పి జాయిగా మా హస్బెండ్ సపోర్ట్ తీసుకుని అయితే చాలా సతాయించాను పాపం. నేనైతే ఆగి 3 hours కంప్లీట్ అయ్యేది, నా వల్ల 4 hours పట్టింది. సో బాగానే ఎక్కేసాము. మీరందరూ కూడా లైఫ్లో 1 time అండి ఒక్కసారైతే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి తిరుమల నడక మార్గము. అండ్ నేనైతే చాలా ట్రస్ట్ చేస్తాను వెంకన్నని. ఎందుకంటే నేను అనుకున్నవన్నీ నిదానంగా తీర్చడం లేట్ అయినా పర్వాలేదు కానీ నిదానంగా తీరుస్తాడు. చాలా ఊరటగా అనిపిస్తుంది ఆయన దర్శనం చేసుకున్న, ఆయనని మనసులో స్మరించిన. సో ఇది మా అలిపిరి ప్రయాణం. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. అండ్ మధ్యలో మీకు ఒక క్లిప్ వస్తుంది చూడండి. లైక్ అక్కడ జింకలు ఉంటాయి కదా, అవి వచ్చాయి. ఇలాంటివి చేయకూడదండి, ఇలాంటివి చేస్తేనే మనం వాటిని ప్రోత్సహించినట్టు అవుతారు. అవి తినేసే, ఇవి ఎత్తుకెళ్ళిపోయాయని ఏముంటుందండి. మనం చేసే పనుల బట్టే ఆ యానిమల్స్ అనేవి మనమే తిరగబడతాయి. జింకలు కనిపించాయి, ఓకే దూరం నుంచి ఒక ఫోటో తీసుకోండి. వాటికి తినిపించడము, చేతులు నెత్తి మీద పెట్టి ఇలా నిమరడం అవన్నీ ఎందుకండి. అవి వైల్డ్ అయ్యాక అప్పుడు ఏమైనా అయినప్పుడు బాధపడే కంటే ముందే జాగ్రత్తగా ఉండడం నయం కదా. సో రాజీ, how was your experience? ఫ్లైట్ బస్సు ఉంటే అయ్యో వీడియో పెట్టి డిమాండ్ చేస్తున్నారు సార్. చలో రా అమ్మ
అమ్మో, ఏంది రాజీ? ఇది హాఫ్ హాఫ్ దూరం వచ్చినట్ట. హాఫ్ వచ్చాం. ఇక్కడ అన్ని టిఫిన్స్ అన్నీ ఫుడ్ దొరుకుతుంది. హాఫ్ వచ్చాము, ఇంకా హాఫ్ ఎక్కాలి. ఇది మొత్తం స్టాల్సే. మీరు హాఫ్ దూరం ఎక్కాక అంతా స్టాల్సే ఉంటాయి. ఫ్లాటేనా? ఇలా ఉంటాయి స్టెప్స్ అని. ఇలా ఉంటాయి ఇక్కడ నుంచి ఫ్లాటా? ఓకే. గోవిందా గోవిందా. ఇల్లు కట్టుకుంటారంట అని చెప్పాను. చూడండి రాళ్ళు ఎలా ఏరుకుంటున్నాడు. ఇలా పెట్టుకుంటే రాళ్ళు ఇల్లు కడతారని నమ్ముతారు. సో మా ఆయన గారు వెళ్ళారనమాట. యశు ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఇల్లు కట్టుకోవాలని మా హస్బెండ్ కోరిక. వ్యూ అయితే అదిరిపోయిందండి. నడిచిన నడక అలసట అంతా తీరిపోతుంది ఈ వ్యూ చూస్తే. సో మనమైతే ఇప్పుడు మోకాల పర్వతం, అంటే ఈ గోపురం దగ్గర మోకాల పర్వతం ఉంటుంది. ఇక్కడైతే మనము మోకాల మీద ఎక్కుతారు. కొంతమంది అయితే మొత్తం స్టెప్స్ అన్నీ మోకాల మీద ఎక్కుతారు. కొంతమంది 3, 5, 11 ఇంకా అలా ఎక్కుతారనమాట. అసలు చాలామంది అయితే మొత్తం మెట్లన్నిటికీ పసుపు కుంకాలు పెట్టుకొస్తున్నారు. చాలా గ్రేట్ అండి వాళ్ళందరూ. హారతి కర్పూరం కూడా వెలిగించుకుంటూ వస్తున్నారు. మా హస్బెండ్ అయితే 11 స్టెప్స్ ఎక్కారు, నేనైతే 3 ఎక్కాను. తర్వాత ఇంకా అలా జాయిగా వెళ్ళిపోయామన్నమాట. కొంచెం నాకు తెలిసి ఒక 1500 స్టెప్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ సాఫ్ రోడ్ ఉంటుంది, మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. అలా మనం ఎక్కుతూనే ఉంటాము. తర్వాత కొంచెం దూరంగా అయితే ఇలా స్టెప్స్ అయితే వస్తాయి. ఐస్ క్రీమ్ తింటూ చిన్నపిల్లల కన్నా ఎక్కువ బాగా ఐస్ క్రీమ్ అంటది, అది అంటది, ఇది అంటది. రారాజీ గోవిందా. ఇక్కడే మేడం వస్తున్నారు రెండు మెల్లిగా. ఈ వల్ల చాలా లేట్ అయిపోయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేద్దాం పైకి. అన్ని అడుగులు దగ్గర వచ్చేసామండి. ఇంకా 450 స్టెప్స్ రిమైనింగ్ ఉన్నాయి. రాజీ హెవెన్ కి ఇంకా 450 స్టెప్స్. వాటర్ ఉంటాయండి. ఫీలింగ్ ఫ్రెష్. జింకలు ఉన్నాయండి, వాళ్ళందరూ వెళ్ళారు అక్కడ జింకల దగ్గరికి. వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఇలా చేయకూడదు, బట్ వీళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ చాలా హై ఉన్నాయి, అందుకే వాటి దగ్గరకంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మందల్లో వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఇంకో కొంచెం మంది వెళ్తున్నారు. ఇలా ఎవరు చేయకండి, అలా వెళ్తే వావి యాంగ్జైటీ ఫీల్ అవుతుంది.
ఎక్కెత్తావరా అది పైకి? పైకి ఎక్కెత్తావా? ఇంకొచ్చేసాము 150 స్టెప్స్ అనమాట. 150 స్టెప్స్ ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి చెప్తున్నాను. మంచి మంచి లొకేషన్స్ అసలు ఎంత బాగుందంటే నాకు అసలు నేను చెప్పలేను. నేనైతే ఫస్ట్ 500 స్టెప్స్కి ఎంత ఇబ్బంది పడ్డానో ఎక్కకూడదని. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎక్కే కొలది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎంత? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎంత? 2900 చేంజ్. ఇంకా మేము 950 ఉన్నాము. 950 లెఫ్ట్. మోర్ 1 hour. లెట్స్ గో. అది చూపి. గోవిందా. Finally we completed Alperi. Govinda.